నీ కన్ను నీలి సముద్రం, నా మనసేమో అందుట్లో పడవ ప్రయాణం. నీ నవ్వు ముత్యాల హారం, నన్ను తీరానికి లాగేటి దారం దారం. హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఎస్ఎస్బి వ్లాగ్స్. లాస్ట్ వీడియోలో నేను చెప్పాను కదా, ఎంఈ లగూన్స్ అనే షిప్లో నేను కవరత్తి ఐలాండ్ నుంచి అగట్టి ఐలాండ్కి వెళ్తున్నానని చెప్పేసి. ఇప్పుడు నేను అగట్టి ఐలాండ్ రీచ్ అయ్యాను. చూడండి, కనిపించే ఐలాండ్ పేరు అగట్టి ఐలాండ్. ఇప్పుడు మీరు చూస్తున్న షిప్ పేరు ఎంఈ ఎంప్రెస్. ఇది అరేబియా సముద్రంలో తిరిగే చాలా పెద్ద క్రూయిజ్ షిప్ అనమాట. ముంబై నుంచి గోవా మీదుగా అగట్టి దాకా వస్తుంది. ఇక్కడ నుంచి వాటర్ స్పోర్ట్స్ అవి చూసుకుని ప్యాసింజర్స్ క్రూయిజ్లో వెళ్ళిపోతారు రిటర్న్. ఈరోజు సముద్రం పోటు తక్కువగా ఉండటం వలన షిప్ జెట్టి మీదకి వెళ్ళలేదు. షిప్ నడవడానికైనా సరే, ఆగడానికైనా సరే ఒక నిర్దిష్టమైన లోతు డెప్త్ కావాలి. అది తక్కువగా ఉన్నప్పుడు, లేదంటే బాగా ఎక్కువగా ఉన్నప్పుడు సముద్ర అలలు జెట్టి పైకి వెళ్ళదు. ఇలా సముద్రం మధ్యలోనే ఆపేస్తారు. షిప్ ఎక్కే వాళ్ళైనా సరే, దిగే వాళ్ళైనా సరే ఇలా ఒడ్డు నుంచి చిన్న చిన్న బోట్లో ఎక్కొచ్చి షిప్కి అడుగు భాగంలో ఎంబార్కేషన్ డోర్ అనేది ఉంటుంది. దాని ద్వారా అక్కడ క్రూ సహాయంతో షిప్ లోపలికి ఎక్కుతారనమాట. పెద్ద పెద్ద పోర్టులు అయితే ఇలాంటి ఇబ్బంది ఏమి ఉండదు. సముద్రం నుంచి చాలా లోపల దాకా ఓడరేవు లోతుగా ఉంటాయి కాబట్టి డైరెక్ట్గా వెళ్ళిపోయి జెట్టి మీద ఆగేసేస్తాయి పోర్టులో. ఇక్కడ అలా కాదు. ఇక్కడ బోట్లో వచ్చి ఎక్కాలంటే చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఇప్పుడైతే సముద్రం చాలా ప్రశాంతంగా ఉంది కాబట్టి ఎలాంటి ఇబ్బంది లేదు. వస్తున్నారు, ఎక్కుతున్నారు. అదే కొద్దిగా తుఫాను ప్రభావం ఉన్నప్పుడైతే ఇంకా చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఆల్రెడీ ఇక్కడ ఒక బోట్లో నుంచి ప్యాసింజర్స్ షిప్లో ఎక్కిస్తున్నారు. ఇంకా మిగిలిన 2 బోట్లు వచ్చేసి పక్కన ఆపారు. మన ట్రైన్ జర్నీ తెలుసు కదా, ఎక్కడైనా స్టేషన్లో ప్లాట్ఫామ్ మీద ట్రైన్ వెళ్ళడానికి ప్లాట్ఫామ్ ఖాళీ లేకపోతే ట్రైన్ స్టేషన్ బయట సైడ్ని అక్కడ అవుట్కట్స్లో ఆపేస్తారు. ఇక్కడ కూడా అంతే. ఒక బోట్ షిప్ దగ్గర ఉన్నప్పుడు మిగిలిన 2 బోట్లు వచ్చేసి వెనక పక్కన ఆగి ఉన్నాయి. ఇప్పుడు ఎక్కే వాళ్ళు ఎక్కుతారు, దిగే వాళ్ళు దిగుతారు. దిగిన తర్వాత ఇలా వెళ్ళిపోతూ ఉంటారు షిప్స్. అంతే. దీన్ని ఎంబార్కేషన్ డోర్ అంటారు. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.